ఇక కేంద్రం చేతిలో రేవంత్ సర్కార్ కీలుబొమ్మలా మారబోతోంది. నిధుల కోసం ఆశపడి తెలంగాణ నెత్తిన దీర్ఘకాలిక అప్పు పెట్టబోతోంది. వడ్డీ లేని 15,000 కోట్ల రుణంతో పాటు భారీగా గ్రాంట్లను రేవంత్ సర్కార్ ఆశిస్తోంది. ఆ క్రమంలో మోదీ సర్కార్ విధించే అడ్డమైన నిబంధనలకు తలగ్గుతోంది. తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలను రేవంత్ సర్కార్ ఫాలో అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లను పరిమితం చేస్తూ రాష్ట్రాలను అప్పుల వైపు, మ్యాచింగ్ గ్రాంట్ల వైపు మళ్లించాలనే మోదీ సర్కార్ వ్యూహంలో తెలంగాణ చిక్కుకుందనే అనుమానాలు కలుగుతున్నాయి. బడ్జెట్ కు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కసరత్తు చూస్తుంటే రాష్ట్రం తన స్వయం ప్రతిపత్తిని వదులుకొని కేంద్రం నిర్దేశించిన రుణధారిత అభివృద్ధి నమూనాలోకి వెళ్తుందా అనే సందేహం కలుగుతుంది. భారీ ప్రాజెక్టుల మోజులో సీఎం రేవంత్ తెలంగాణను దీర్ఘకాలిక అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చే 1.5 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల్లో గరిష్టంగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి నిధులను రాబట్టడం మంచికే అయినా అది రాష్ట్ర ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసి భారంగా మారతాయి. ప్రభుత్వం రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోకుండా కేవలం అప్పులు, కేంద్ర రుణాలపై ఆధారపడి భారీ ప్రాజెక్టులు చేపట్టడం భవిష్యత్తులో ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని, తక్షణ ఉపశమనం కోసం చేసే అప్పులు భారంగా మారతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాకపోతే ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయే ప్రమాదం ఉంటుందని, పూర్తిగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆర్థిక స్థిరత్వానికి మధ్య సమతుల్యత పాటించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర ఖజానాపై తీవ్ర ఒత్తిడి పడుతుందని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాలకు 50 ఏళ్ల కాల పరిమితితో 1.5 లక్షల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను కేటాయించారు. కనీసం 15,000 కోట్లు రాబట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమృత్ ద్వారా 2,500 కోట్లు, హైవేలు, ట్రిపుటర్ ద్వారా 3,000 కోట్లు, స్మార్ట్ సిటీస్ పథకం కింద 1,500 కోట్లు తెచ్చుకోవాలని చూస్తోంది. నిధులు పొందాలంటే రాష్ట్రం సమాన స్థాయిలో మ్యాచింగ్ గ్రాంట్స్ కేటాయించాలి. అమృత్, స్మార్ట్ సిటీస్, పీఎం గతిశక్తి లాంటి పథకాల కింద కావాలంటే భూసేకరణ ఖర్చులను రాష్ట్రమే భరించాలి. ఈ విధానంతో రాష్ట్రాలపై అప్పుల భారం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కఠిన నిబంధనలతో కేంద్రం ఇచ్చే అదనపు అప్పులు తీసుకునేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విముఖత చూపింది. వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధనను తిరస్కరించడంతో కేసీఆర్ సర్కార్ 12,000 కోట్ల రూపాయల అదనపు రుణాన్ని వదులుకుంది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం కేంద్రం విధించే కఠిన నిబంధనలను తలొగ్గి నిధులు రాబట్టాలని చూస్తోంది. కేంద్ర నిధులు రావాలంటే భూసేకరణ ఖర్చును పూర్తిగా రాష్ట్రమే భరించాలి. దీనికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. కేంద్రం నుంచి తెచ్చుకునే ప్రతి 100 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 50 నుంచి 100 రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ఆ నిధులను పూర్తిగా మౌలిక సదుపాయాలకు మళ్లిస్తే 6 గ్యారంటీలు, 420 హామీల అమలుకు నిధుల కొరత ఏర్పడే అవకాశముంది.